ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి చెందిన నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకుంటున్నారు. తాజాగా పలువురు కీలక నేతలతో తాడేపల్లిలో జగన్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికలలో ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నట్టుగా సమాచారం. ఓటమికి కారణాలను అభ్యర్థులను అడిగి తెలుసుకుంటున్నారు జగన్. ఎన్నికలలో ఎదురైన ఓటమి నుంచి వైసీపీ అధినేత జగన్ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్లీ గట్టిగా నిలబడతామని చెప్పిన ఆయన వెంటనే పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలలో ఓటమికి గల కారణాలపై నేతలు విశ్లేషిస్తున్నట్టుగా సమాచారం. ఓటమికి కారణాలను అభ్యర్థులను అడిగి జగన్ తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను సైతం నేతలతో చర్చిస్తున్నట్లుగా సమాచారం. సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ఉత్తరాంధ్ర నేతలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. వారితో జగన్ మాట్లాడారు. బొత్స సత్యనారాయణ సహా ఆయన కుటుంబీకులు అంతా ఓడిపోయారు. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేసి 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య, సమీప బంధువు అప్పలనాయుడు కూడా ఓడిపోయారు. ఈ ఘోర పరాజయానికి కారణాలు ఏమిటన్న దానిపైన జగన్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ను కలిసిన వారిలో గుడివాడ అమర్నాథ్, పుష్ప శ్రీవాణి, వంగా గీత, సంజీవయ్య, మోపిదేవి వెంకటరమణ, డాక్టర్ సుధా సహా పలువురు ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.